మెగాస్టార్ చిరంజీవి గారి అర్ధాంగి కొణిదెల సురేఖ గారికి తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పింది. తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి తెలంగాణ ప్రభుత్వం నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఆ పాలక మండలిలో కొణిదెల సురేఖ గారిని సభ్యురాలుగా చేర్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి కూడా 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఈ 18 మంది సభ్యులకి 2 ఏళ్ల పదవీ కాలాన్ని అయితే నిర్ణయించడం జరిగింది. దీని మీద ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. యాదగిరిగుట్ట ఆలయానికి కొత్త పాలక మండలి ఏర్పాటు, చైర్మన్గా ఎంఎస్ఎన్ గ్రూప్ సిఎండి అయినటువంటి మన్నే సత్యనారాయణ రెడ్డి నియామకం, బోర్డు సభ్యులుగా చిరంజీవి అర్ధాంగి సురేఖ కొణిదెల, టీటీడీ తరహాలోనే 18 మందితో కమిటీ, 2 ఏళ్ల పదవీ కాలం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి తెలంగాణ ప్రభుత్వం నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే మొత్తం 18 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించింది. బోర్డు చైర్మన్గా ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్త, ఎంఎస్ఎన్ గ్రూప్ వ్యవస్థాపక సీఎండీ అయినటువంటి డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పాలక మండలిలో సభ్యులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిని, ప్రముఖ నటుడైనటువంటి చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ గారికి చోటు కల్పించారు. వారితో పాటుగా చిలప్పగారి విజయరాజం, అలాగే తూళ్ళ విజయేందర్, పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతామణి, ఎం రాఘవేంద్రరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ఆలయ ఫౌండర్ ట్రస్టీల సభ్యులుగా వీళ్ళనైతే నియమించడం జరిగింది. వీరితో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, అలాగే వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ ఈవో వీళ్ళని ఎక్స్ అఫిషియో సభ్యులుగా అయితే వ్యవహరిస్తూ ఉంటారు. వీరు ఎక్స్ అఫిషియో ఫౌండర్ ట్రస్టీ సభ్యులు మినహా మిగిలిన వారి పదవీ కాలం 2 ఏళ్ళు ఉంటుంది అన్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్గా నియమితులైనటువంటి మన్నే సత్యనారాయణ రెడ్డికి ఉస్మానియా, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి 2 పిహెచ్డీలు అయితే ఉన్నాయి. ఆయన గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా పనిచేసినటువంటి మన్నే శ్రీనివాస్ రెడ్డికి సోదరుడు. సో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి కూడా పాలక మండలి ఏర్పాటు చేస్తూ ఆ పాలక మండలిలో 18 మంది సభ్యులను అయితే నియమించడం జరిగింది. కొంతమంది సభ్యుల పదవీ కాలం అయితే 2 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అయితే ఈ పాలక మండలిలో సభ్యురాలిగా కొణిదెల సురేఖ గారిని నియమించడం నిజంగా చాలామంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఆయా కార్యక్రమాలకి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ముఖ్య అతిథిగా అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు. వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధం అయితే ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే కొణిదెల సురేఖ గారికి కూడా ఈ పదవి వచ్చి ఉండొచ్చు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.